హాయ్ అండి, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ విజయవాడ. మనం ఇప్పుడు పాకిస్తాన్ కాలనీలో ఉన్నాం. అంటే మీరు పాకిస్తాన్ కాలనీలో అంటే పాకిస్తాన్లో ఉన్నారా అనుకుంటారేమో. కాదండి, మన విజయవాడలోనే. విజయవాడ అంటే గుర్తొచ్చేది మనకి దుర్గమ్మ టెంపుల్, అమ్మవారిది, ప్రకాశం బ్యారేజీ. కానీ ఇప్పుడు మూడోది పాకిస్తాన్ కాలనీ కూడా ఉంది. అది విజయవాడలోనే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంది. చూద్దాం అసలు పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరు పెట్టారు, ఏంటనేది ఇక్కడ ఉన్న నివసిస్తున్న అటువంటి వారిని అడిగి తెలుసుకుందాం ఏంటనేది. రండి మేడం, నమస్తే. ఈ పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఎవరి వల్ల వచ్చింది, లేకపోతే మీకు ఐడియా ఉందండి? మీరు ఎప్పటి నుంచి ఉంటారు? అంటే మేము వచ్చి 14 years అయిందండి. నాకన్నా ముందు వీళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చి 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. తను చూపించు అక్కడ వంచలు బట్టి ఉంటున్నాను. పాకిస్తాన్ అంటే అక్కడ వంటంలో బట్టల వ్యాపారం కానీ పెట్టండి భారతానికి వస్తుంది. అప్పుడు పాకిస్తాన్లో వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టారు అన్నారు. ఏమో తెలియదండి. అక్కడి నుంచి అవతారం ఉంటుంది. ఓకే, మీరు ఎప్పటి నుంచి వచ్చారు? 4 ఏళ్ళ కాడి నుంచి వచ్చారు. మరి ఇళ్ళ పట్టాలు వచ్చాయండి. అప్పుడు 5 ఏళ్ళు అడ్డుకున్నప్పుడు వచ్చా ఉన్నారు. అంటే వరదలు వచ్చినప్పుడు జనాలకి ఎక్కడ ఉండాలో తెలియకపోతే ఇక్కడ ఇల్లులు ఉన్నాయమ్మా, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, తలదాచుకోండి, తర్వాత చూద్దాం అన్నారంట. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారంట. తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళు చేతులు మార్చి కొనుక్కోవడం, అలాగే మేము కొనుక్కున్నాం అన్నమాట. స్థానికంగా అయితే వీళ్ళు ఉన్నారు. మేము వచ్చి 14 ఏళ్ళు, వీళ్ళు వచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. అది భగీరథ కాలనీ అని పేరు మార్చారు కానండి. బోండమ్మ గారు అయ్యంలో మాకు బీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఆ సార్ ఎప్పుడు మార్చారండి? 2019. భగీరథ కాలనీ అని ఎప్పుడు మార్చారు మీ పేరు? భగీరథ కాలనీ 3 months అవుతుందండి. ఇంకా మాకు ఆధార్లో మెన్షన్ జరగలేదు, అప్లోడ్ చేశారు, ఇంకా రాలేదు మాకు అది. ప్లస్ 2019లో బోండమ్మ గారి చేతిలో టీడీపీ అయ్యంలో మాకు బీఫామ్ పట్టాలు వచ్చినాయి. అమ్మ మిమ్మల్ని ఎవరు తీరు, ఇక్కడ ఉండండి అని అన్నారు. తర్వాత నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. తర్వాత మాకు అవన్నీ మళ్ళీ మొదటికి వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు మా బోండమ్మ గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మాకు ఆయన దయతలిచి మా కాలనీకి పేరు ఎలా తెప్పించారో కొంచెం పట్టాలు ఇప్పించి లోన్లు ఇప్పిస్తే మేము హౌస్ కట్టించుకునే కొంచెం సహాయం అన్న అవుతుంది కదా. ఆధార్ కార్డులో పాకిస్తాన్ కాలనీ అని ఉంటుంది, మీకు బ్యాంకులో లోన్లు అవి కూడా ఏమీ ఎలిజిబుల్ లేదండి, మాకు ఏమీ ఇవ్వట్లేదు. అప్పుడు ఇచ్చిన కాగితాలు కూడా ఇవి దేనికి పనికి వస్తాయి అన్నారు. మరి మేము ఎలా బతకాలండి? అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందే కదా పాకిస్తాన్ కాలనీ అని చెప్పేసి, మరి ఇంతని లోపం అది మనకు తెలియదు సార్, మనకు తెలియదు. ఇప్పుడైతే మాకు లోన్లు ఇప్పించి ఈ విషయం బోండమ్మ గారికి చేరేలాగా మమ్మల్ని కొంచెం మీకు విన్నపించుకుంటున్నాము. మాకు పట్టాలు ఇచ్చి కొంచెం లోన్ ఇస్తే కొంచెం చిన్న ఇల్లులన్నా, ఏ రేకుల షెడ్ అన్నా కొంచెం వర్షాలు వస్తే అసలు ఉండలేమండి. మన వరద మొత్తం బీఫామ్ పట్టాలి, మొత్తం బీఫామ్ అండి. 8 మందికి ఇచ్చారండి. 8 మందికి ఇచ్చారు. 8 మందికి లోన్స్ శాంక్షన్ చేశారు, కట్టుకుంటే కట్టుకోమని. కట్టినా 40 మంది ఏమవుతాం సార్? మొత్తం ఎంతమంది ఉంటారమ్మా ఈ కాలనీలో? ఎంతమంది? ఒక 40 ఇండ్లు పైన ఉంటాయి కదా. ఒక 50 అంటే మొక్కలు సగం అయితే ఒక 60 ఇళ్ళు దాకా ఉంటాయండి. పూర్తిగా ఐడెంటిఫికేషన్ లేదు. అదైతే మరి పరిస్థితి మాకు ఎట్లయినా సార్కి తెలిసేలాగా చేసి మాకు లోన్ ఇప్పించి రిజిస్ట్రేషన్ చేపిస్తే కొంచెం మేము వేసుకొని గవర్నమెంట్ కొంచెం ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం అనుకుంటున్నాం. అంటే పాకిస్తాన్ అంటేనే మనకు శత్రు దేశం, అలాంటి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టినాక కూడా మీరు ఇక్కడికి రావడం జరిగిందా? అవును కదా. అంటే ఎక్కడైనా బతకడానికి ఒక గూడు కావాలనుకుని వచ్చావు సార్. కాలనీనా అదా ఇదని మేము అప్పుడు ఆలోచించాలి. మనకి ఉండడానికి ఒక నివాస స్థలం ఉండాలి, అద్దెలు కట్టుకోలేని పరిస్థితి, అందరూ అంతంత మాత్రం అలా ఆలోచించాం. కానీ ఇది కాలనీ ఇలా ఉంది అనుకోలేదు సార్ మేము. అది పరిస్థితి.